95 న్యూస్ కి స్వాగతం. వార్తల్లో ముఖ్యాంశాలు. కంటి వెలుగు కార్యక్రమం ప్రపంచ రికార్డు సృష్టిస్తుందన్న తెలంగాణ సీఎస్ శాంతికుమారి. హైదరాబాద్ లిబర్టీ ఏవీ కాలేజ్ లో ఆకస్మిక తనిఖీ. అమీర్పేటలో కంటి వెలుగు ప్రారంభించిన మంత్రి హరీష్ రావు. కంటి వెలుగు కార్యక్రమాన్ని దేశం మొత్తం అనుసరించాల్సిందే అని స్పష్టం. దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలో కంటి వెలుగు ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి. ప్రతి వార్డులో 5 నుంచి 6 రోజుల కంటి పరీక్ష నిర్వహిస్తారని వెల్లడి. సీఎం కేసీఆర్ పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్. ధర్మపురి పట్టణంలో కంటి వెలుగును ప్రారంభించిన మంత్రి. దాదాపుగా 100 రోజుల పాటు కొనసాగే కంటి వెలుగు కార్యక్రమంలో ప్రపంచ రికార్డు సాధించేలా కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సిఎస్ శాంతికుమారి పేర్కొన్నారు. హైదరాబాద్ లిబర్టీ ఏవీ కాలేజ్లోని కంటి వెలుగు కార్యక్రమం నిర్వహణను సిఎస్ శాంతికుమారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మోహంతి తదితర ఉన్నతాధికారులతో కలిసి కంటి వెలుగు పరీక్ష కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. హైదరాబాద్ అమీర్పేటలోని వివేకానంద కమ్యూనిటీ హాల్లో మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ చేస్తుంది దేశం అనుసరిస్తుందని, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, రైతు బంధు, రైతు బీమా వంటి కార్యక్రమాలు కేసీఆర్ పాలన దక్షతకు నిదర్శనమని అన్నారు. ఇక తెలంగాణకు పథకాలు బాగున్నాయని, ఇతర రాష్ట్రాల్లో కూడా చేస్తామంటున్నారని మంత్రి తెలిపారు. మన కంటి వెలుగు కార్యక్రమాన్ని కూడా దేశం అనుసరించాల్సిందే అని పేర్కొన్నారు. పిల్లల నుంచి వృద్ధుల దాకా ప్రతి ఒక్కరికి కూడా పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులు, ఉచిత కళ్ళ జోడు ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ రోజు మన రాష్ట్రంలో ప్రారంభమవుతా ఉంది. ముఖ్యంగా ఇక్కడ శ్రీనివాస్ యాదవ్ అన్న నియోజకవర్గంలో హైదరాబాద్ లో మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మరి నార్మల్ గా ప్రజలు ఆసుపత్రికి వెళ్తా ఉంటారు. ప్రజలు ఆసుపత్రికి వెళ్ళడం కాదు, ప్రజల దగ్గరికే ప్రభుత్వాన్ని పంపించే కార్యక్రమం. ఒక చోట 2 చోట కాదు, ప్రతి గ్రామం, ప్రతి తండ, ప్రతి కోయగూడెం, లంబాడి తండాలు, ప్రతి బస్తీ, ప్రతి ఒక్కరి దగ్గరికే మా డాక్టర్ల బృందాలు వెళ్తాయి. 16,533 సెంటర్లలో ఈ పరీక్షలు నిర్వహిస్తాం. 16,533 సెంటర్లలో 100 రోజుల్లో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి పరీక్ష చేసేటువంటి కార్యక్రమమే ఈ కంటి వెలుగు. అంటే ముఖ్యంగా నివారింపదగినటువంటి అంధత్వ రహిత తెలంగాణనే ఈ కంటి వెలుగు యొక్క లక్ష్యం. ఈ కంటి వెలుగు ద్వారా ఎవరెవరికైతే మనం నివారించగలుగుతామో, అద్దాలతోనో, పరీక్షలతోనో, మందులతోనో, సర్జరీతోనో అవన్నీ కూడా చేయించి ఎవరు కూడా కంటి చూపులతో బాధపడకుండా నివారించదగిన, చేయదగిన ప్రతి ఒక్కరికి చేయాలన్నదే మన ప్రభుత్వం యొక్క సంకల్పం. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమే. కళ్ళు లేకపోతే అసలు ప్రపంచాన్ని చూడలేము, మొత్తం జీవితమే చీకటి అయిపోతుంది. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు. చాలా అత్యంత ముఖ్యమైనటువంటి మనిషికి కళ్ళు. సో ఈ కార్యక్రమం ఇలా మన ముఖ్యమంత్రి గారు 5 ఏళ్ల క్రితం 2018లో నిర్వహించారు. తిరిగి 2వ విడత కంటి వెలుగులు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం. గతంలో 8 నెలల్లో కంటి వెలుగు కార్యక్రమం
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప కాలనీ బస్తీ దవాఖానలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రతిష్ఠించిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ పశుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని జనవరి 19 నుంచి జూన్ 1వ తేదీ వరకు జరుగుతుందని, ప్రతి వార్డులో 5 నుంచి 6 రోజులు కంటి పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. 18 సంవత్సరాలు పైబడిన వారు అందరూ దూరం చూపు మరియు దగ్గర చూపు వారికి కంటి పరీక్షలు చేసి కంటి అద్దాలు ఇవ్వబడునని, ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. సీఎం కేసీఆర్ పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా ధర్మపురి పట్టణంలోని బ్రాహ్మణ సంఘం భవనంలో రామయ్యపల్లిలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ సంఘం భవనంలోని ఏర్పాటు చేసినటువంటి శిబిరం వద్ద మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో కంటి జబ్బులతో బాధపడుతున్న వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకే సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన మరో బృహత్తర పథకం ఇదని పేర్కొన్నారు. సపోర్టింగ్ హ్యాండ్ ఇది చాలా ముఖ్యం. అంతేగాని అన్ని ఉచితంగా వస్తాయని కాదు. నాకు బాగా గుర్తు, ఆయన గ్రామాల్లో పక్కా రోడ్డు వేసేదానికి ఆలోచించాము. నేను చెప్పాను అది చాలా ముఖ్యమైనదని. అవును, దానికి బియ్యం ఉంది మన దగ్గర, బియ్యాన్ని ఇచ్చి చేద్దామంటే తెలుగు గ్రామీణ క్రాంతి పథకం అని పెట్టి 40% కట్టడానికి ముందుకు వస్తే 60% ప్రభుత్వం ఇస్తుంది, రోడ్డు వేపిస్తాను పెట్టాడు. అంటే ఒక ప్రోత్సహించడం జనంలో నుంచి కూడా మన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలనే సూత్రాన్ని ఆ రోజుల్లో ఆయన ఆచరణ చేసి చూపించాడు. ఈ వైద్యం, విద్య వీటన్నిటినీ ప్రజలకు దగ్గరలోకి తీసుకురావాలని, పేదవాడికి దగ్గరలోకి తీసుకురావాలని చెప్పని ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అలాగే స్కూలు, జూనియర్ కళాశాల ఇవన్నీ కూడా మండల స్థాయికి తీసుకెళ్లాలని చెప్పని ఆయన చొరవ తీసుకొని ఆ ఏర్పాట్లు చేశాడు. ఈ మధ్యాహ్న భోజన పథకం విద్యార్థులకు బడికి రావడానికి, వాళ్ళ చదువు ప్రోత్సహించడానికి, అలాగే ఈ యొక్క క్యాపిటేషన్ ఫీజు రద్దు, అలాంటి అనేక సంస్కరణలు ఆయన చేశాడు. చెప్పడమే కాకుండా చేసి చూపించాడు అవన్నీ కూడా. అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు మనం ఒక మాట చెప్పాడు, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని. ఆ ప్రజాస్వామ్యానికి ఆయన కొత్త నిర్వచనం ఇచ్చాడు. బీఆర్ఎస్ ఖమ్మం సభ ఫెయిల్యూర్ కాలేదు. ఆ సభ చూసి బండి సంజయ్ బ్రెయిన్ ఫెయిల్యూర్ అయిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఏదో ఒక విమర్శ చేయాలని అనడం తప్ప ఆయన మాటల్లో ఏం లేదన్నారు. ఆ సభ చూసి దేశవ్యాప్తంగా ప్రజలు ఆశ్చర్యపోయారని, అన్ని పేపర్లు రాసినాయి, అన్ని టీవీలు చూపెట్టినాయి, ఇరుకు గల్లీల్లో పెట్టుకునే నీ ప్రజా సంగ్రామ సభలో ఎంతమంది ఉంటున్నారని ప్రశ్నించారు. అసలు మీకు బహిరంగ సభల గురించి ఏం తెలుసునని ప్రశ్నించారు. ఈ కంటి వెలుగు ప్రోగ్రామ్ సెకండ్ ఫేజ్ కూడా చాలా బ్రహ్మాండంగా సక్సెస్ చేయాలి. తర్వాత దీన్ని అందరూ కూడా వాడుకోవాలి. ప్రభుత్వం ఇది ఒక మంచి అవకాశాన్ని మనకు కల్పించినప్పుడు అధికారులు, ప్రజాప్రతినిధి ఎవరిదో ఒక్కరి ప్రోగ్రాం కాదు ఇది. మనం అనుకుంటాం ఇప్పుడు మేము వచ్చి మీటింగ్ పెట్టకపోయినా ఈ ప్రోగ్రాం జరుగుతూనే ఉంటుంది. నా పొద్దున్నే కలెక్టర్ గారు అడిగింది, మీరు వచ్చేదాకా ఆపమంటారా? వద్దు, ఆపొద్దు, కంటిన్యూ చేయండి, మేము వచ్చి ఫార్మల్గా స్టార్ట్ చేసిపోతామని చెప్తున్నాం. ఇది అధికారుల ప్రోగ్రాం కాదు, ప్రజాప్రతినిధుల ప్రోగ్రాం కాదు, కేవలం ప్రజల ప్రోగ్రాం కూడా కాదు. ఇది సమిష్టి ప్రోగ్రాం. వాళ్ళు, మీరు, మేము, ప్రజలు అందరూ కలిసినాడే ఇది బ్రహ్మాండమైన సక్సెస్ సాధిస్తుంది.
ఒక్క మాటలో చెప్పాలంటే లాస్ట్ ఫేజ్ 1లోనే ఒకవేళ పోయినసారి ప్రభుత్వం దీనిపైన ఫోకస్ పెట్టలే కానీ మరి ఆనాడే మనం కనుక ఈ ప్రోగ్రాం కనుక గిన్నీస్ బుక్ రికార్డు పంపించినట్టయితే గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో మన ప్రోగ్రాం వచ్చేటువంటి అవకాశం ఉంది. అంత మంచి ప్రోగ్రాం. కాబట్టి పెద్దపల్లి జిల్లాలో ఈరోజు మనం లాంచ్ చేసుకోవడం చాలా సంతోషం. దీన్ని ప్రతి ఒక్కరు కూడా పరిగణనలో తీసుకొని సక్సెస్ చేయాలని కోరుకుంటూ మరి అధికారులు కూడా అన్ని అందుబాటులో ఉంచి ఈ కార్యక్రమాన్ని చాలా గొప్పగా నిర్వహించాలని మా డిఎంఎడ్ఎస్ఓ గారిని కలెక్టర్ గారి నేతృత్వంలో మన జిల్లాలో బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం జరగాలని మరొకసారి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మరి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలోని విశాఖలోని విఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో ఫౌండేషన్ పురస్కార ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ప్రముఖ దర్శకుడు కె రాఘవేంద్రరావు, నటీమణులు జయసుధ, జయప్రదలకు ఎన్టీఆర్ శత జయంతి పురస్కారాలతో పాటు ₹1,00,000 నగదు బహుమతిని బహుకరించారు. 18 ఏళ్లుగా ఎన్టీఆర్ వర్ధంతి రోజున ప్రదానం చేసిన సాహిత్య పురస్కారంతో పాటు ₹2,00,000 నగదు బహుమతిని ఈ ఏడాదికి గాను స్వాతి పత్రిక వ్యవస్థాపక సంపాదకులు వేమూరి బలరాంకు అందజేశారు. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ వ్యవస్థాపకులు డాక్టర్ కూచిబొట్ల ఆనంద్, కేఎల్ యూనివర్సిటీ చైర్మన్ కోనేరు సత్యనారాయణ, జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కర్ రావులకు లోక్ నాయక్ ఫౌండేషన్ జీవన సాఫల్య పురస్కారాలతో పాటు ఒక్కొక్కరికి ₹1,00,000 నగదు బహుమతి అందించి సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ఎన్టీ రామారావు మరణం తర్వాత కూడా జనం హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని అన్నారు. చలనచిత్ర రంగానికి ఆయన ఎన్సైక్లోపీడియా వంటి వారని పేర్కొన్నారు. ఇక ముఖ్యమంత్రిగా ఆదర్శ పాలనకు గాని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపారని కొనియాడారు. సంక్షేమ పథకాల రూపకర్తగా పేరుగాంచారని, మహిళలకు పెద్దపీట వేశారని తెలిపారు. బండి సంజయ్ ఖమ్మం సభ ఫెయిల్యూర్ కాదు, నీ బ్రెయినే ఫెయిల్యూర్ అయిపోయింది. మరి ఏం చెప్పాలి నీకు? ఖమ్మం సభకు జనాన్ని చూసి మొత్తం రాష్ట్రం, దేశం అంతా కూడా ఆశ్చర్యపోతా ఉన్నది. కంటి చూపు ఎంతైతే నువ్వు చూడగలవో అంత దూరం దానిక ప్రజలే, జనమే ఉన్నారు ఖమ్మంలో. అది అన్ని పేపర్లు రాసినాయి, అన్ని టీవీలు చూపించినాయి. మరి నీకేమైందో మాకు అర్థం కాలే, నీకు బ్రెయిన్ ఫెయిల్యూర్ అయినట్టు మేము అనుకుంటున్నాం. అసలు మీకు బహిరంగ సభల గురించి మీకు తెలుసా? ఏమైనా చౌరస్తాల మీద మాట్లాడు, లేకపోతే టీవీల ముందు మాట్లాడు, వీళ్ళు గొట్టాలు పెట్టగానే మాట్లాడు. ఆ మాట్లాడు కూడా ఏం లేదు, కేసీఆర్ని తిట్టుడు, కేటీఆర్ని తిట్టుడు తప్ప. నువ్వు బీజేపీ పార్టీగా నువ్వేం చేసినావు, నువ్వు ఏం చేస్తావు? నేను నరేంద్ర మోడీ 8 సంవత్సరాల దాకా క్రితం ఏం చేసిండు, ఇప్పుడు వస్తే ఏం చేస్తాడు? ఆ మాటలు చెప్పాలి నీకు చేతనైతే. ఆ 2 మాటలు తప్ప మిగతా అన్నీ మాట్లాడుతుంటావు నువ్వు. నిన్ను అసలు పట్టించుకుని కూడా మానేసిర్రు తెలంగాణ ప్రజలు. నీకు అర్థమైతలేదు బండి సంజయ్, జాగ్రత్త, నోరు అదుపులో పెట్టుకో. రైతులకు మేలు చేసేలా ముఖ్యమంత్రి జగన్ ధాన్యం కొనుగోలు విధానాన్ని తీసుకువచ్చారని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. చంద్రబాబు హయాంలో కంటే జగన్ హయాంలో అధికంగా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. 3.5 ఏళ్లలో 2,88,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. అదే చంద్రబాబు హయాంలో 5 ఏళ్లలో కేవలం 2,25,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేసిందని, తేడాను గమనించాలని సూచించారు. చదువుల్లో అన్ని రకాలుగాను ఎప్పుడో చంద్రబాబు నాయుడు 14వ స్థానంలో ఉండేది 2వ స్థానంలోకి వచ్చింది. ఇంత గొప్పగా చేస్తానే మీకు కనపడతలేదు. కానీ దాంట్లో ఉన్న ఇంట్రుకువాసి లోపాలను తీసి పెద్దగా భూతత్వంలో చూపించి ఏదో రకమైన బురద జమ్మాలనే ఆలోచన మానుకుని ఇప్పుడైనా సరే ప్రజలు మిమ్మల్ని హర్షించే విధంగా ప్రవర్తించాలని ఈ పచ్చ మీడియాను కోరుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడుగా ఏం చేశారనేది మీకు తెలియజేస్తున్నాను. 3.5 సంవత్సరాల్లోనే మీరు 5 సంవత్సరాల్లో చేసిన దానికన్నా రెట్టింపులు చేసి పేమెంట్లు పెద్ద ఎత్తున గిట్టుబాటు ధర కల్పించి రైతులు ఆనందంగా ఉండేలా చేస్తున్నాం. పార్టీలు, ప్రాంతాలు, కులాలు, మతాల అతీతంగా ఇప్పటికైనా మీరు అర్థం చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం చేస్తున్న పనుల్ని మీరు తెలుసుకోండి అని చెప్పి కోరుతా ఉన్నా. మద్యానికి బానిసై మద్యం తాగేందుకు డబ్బులు లేక పిల్లనిచ్చిన అత్తను అతి క్రూరంగా రోకలి బండతో చంపి ఆమె వంటిపై ఉన్న బంగారు కమ్మలు,
ఉంగరాన్ని తీసుకెళ్లాడు కిరాతకాలుడు. నెల్లూరు జిల్లా బుచ్చి మండలంలోని వవ్వేరు గ్రామంలో గద్దె సుబ్బమ్మ నివాసం ఉంటుంది. అది గమనించిన అల్లుడు గుంటపల్లి నారాయణ మద్యానికి బానిసయ్యి తాగేందుకు డబ్బులు లేక మద్యం మత్తులో ఏం చేస్తున్నాడో తెలియని క్రూర మృగంలా తనకు పిల్లనిచ్చి పెళ్లి చేసిన అత్తను రోకలి బండతో కొట్టి చంపి ఆమె ఒంటిపై ఉన్న బంగారు కమ్మలు ఉంగరాన్ని తీసుకుని పరారయ్యాడు. విషయం తెలుసుకున్న సుబ్బమ్మ బంధువులు గ్రామస్తులు కన్నీరు మున్నీరయ్యారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు బుచ్చిరెడ్డిపాలెం ఎస్ఐ వీరప్రతాప్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. నువ్వు మిమ్మ ఏమన్నా మా అమ్మ ముగ్గురు ఉంటాను నేనా ఆయన తాగి తిరుగుతూ ఉంటాను అప్పుడప్పుడు కూడా రీసెంట్గా కొంచెం షుగర్ అయ్యి మేము చేసుకొచ్చాం 4 days నుంచి సంక్రాంతి రోజు వచ్చాడు వస్తే నేను తీసుకెళ్ళిపోతుంది మా అమ్మ ఉంటే వదిలే ఏడే ఉంచి నేను చూసుకుంటాను. ఈరోజు నేను నిన్నే వచ్చాను ఇంటికి నెల్లూరు వస్తాను మీ ఫ్యామిలీ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం జోస్యుల వారి వీధిలో ఈ నెల 15న తాళం వేసి ఉన్న ఇంట్లో జరిగిన చోరీని పోలీసులు 3 రోజుల్లో ఛేదించారు. 3 దొంగలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 7.30 లక్షల నగదు, 42 గ్రాముల బంగారం, 81 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ రవిప్రకాష్ నిందితుల వివరాలను వెల్లడించారు. బాలకృష్ణ గారు చేయవాడు గోల్డ్ కనపడదు ఎన్ని కాదు సార్ గోల్డ్ కాదు డిఎస్పీ గారికి వచ్చారు అప్పుడు దేహదా ప్లాస్టిక్ సార్ డిఎస్పీ ఎక్కడ అట్లా పెడతా ఇది డస్ట్బిన్ తీసి सर एसपी गाరు ప్లీజ్ సార్ keep going sir thanks next see Narasapuram town good keep it up sir thanks sir please snatching case ki kuda bank details snatching case ki bank details sir please sir 2023 సంక్రాంతి పండుగ సమయంలో 15వ తారీఖున ఇక్కడ 10వ వార్డులోని జోషుల వారి వీధిలో ఒక ఇంట్లో దొంగతనం జరిగిందని చెప్పి మాకు వచ్చిన ఫిర్యాదు మీద మేము కేసు నమోదు చేసి ముద్దాయిల కోసం కొన్ని బృందాలు ఏర్పాటు చేసి మా డిఎస్పీ గారు మనోహర్ గారి ఆధ్వర్యంలో శ్రీనివాస్ యాదవ్ అండ్ ఆకులూరు జీసీఎస్ ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ ఆధ్వర్యంలో బృందాలుగా ఏర్పడి ఛాలెంజ్గా తీసుకొని ఈ కేసులో ప్రాపర్టీ గురించి దర్యాప్తు చేయడం జరిగింది. ఈరోజు మేము ఈ నరేష్ మరొక ఇద్దరు ఒక ముగ్గురు పాత నేరస్తుల్ని అరెస్ట్ చేసి మొన్న 15వ తారీఖున పోయినటువంటి ప్రాపర్టీలో 7,50,000 క్యాష్, ఇది 7 కాసులు బంగారం ఇంటాక్ట్ రికార్డు చేయడం జరిగింది. ఈ రికార్డు తర్వాత వాళ్ళని రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఈ కేసులో ప్రతిభ కనపరిచినటువంటి మా ఆఫీసర్స్కి అందరికి కూడాను రివార్డులు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ సందర్భంలో నేను అభినందిస్తున్నాను కూడా. ఈ దొంగతనాల విషయంలో ప్రజలందరూ కూడాను ఎప్పుడైనా సరే లాక్ చేసుకొని బయటకు వెళ్ళేటప్పుడు పోలీస్ స్టేషన్కి చెప్పడం మంచిది. లేదా లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టంలో మేము కొన్ని ఏర్పాట్లు చేయగలం. ఆ
ఆ ఇంట్లో దొంగతనం ఏదైనా జరిగితే ఇమ్మీడియట్గా పట్టుకునే కార్యక్రమం. సో ప్రజలందరూ కూడా పోలీసు సహాయం తీసుకోవాలి. ఎప్పుడైనా వాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు 100 చెప్పినా కానీ, లేదా లోకల్ SHOకి చెప్పినా కానీ, SI గారికి చెప్పినా కానీ మేము తప్పకుండా ఆ ఇంటి మీద దొంగతనాలు జరగకుండా నిఘా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. సో మా దగ్గర ఉన్నటువంటి LHMS సిస్టమ్ని ఉపయోగించుకోవాలని చెప్పి ప్రజలందరికీ మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తాను. యోగి వేమన జయంతి సందర్భంగా విశాఖ జీవీఎంసీ అధికారులు ఘనంగా నివాళి అర్పించారు. మేయర్ హరివెంకట కుమారి, జీవీఎంసీ కమిషనర్ రాజాబాబు వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవ జీవితంలో సత్య అసత్యాలను నిత్యాన్వేషణతో విమర్శించిన వివేకిగా వేమన కీర్తి గడించారని అన్నారు. ప్రజాకవిగా, మానవతావాదిగా వేమన చిరస్మరణీయులన్నారు. వేమన గారు ఒక సంఘ సంస్కర్త. సో తెలుగు భాష యొక్క నీతి పద్యాల్లో తెలుగు భాష యొక్క ప్రాముఖ్యాన్ని విశ్వవ్యాప్తం చేసినటువంటి మహాకవి వేమన గారు. చిన్న చిన్న పదాలతో గూఢార్థం వచ్చేటట్టు అండ్ ఆల్సో అవన్నీ కూడా ఒక పద్యంలాగా పాడుకొని జీవితంలో అల్టిమేట్ పరమార్థం ఏదైతే ఉన్నదో దాన్ని తెలియజెప్పేటి గొప్ప పద్యాలు. అండ్ కాంటెంపరీ ప్రపంచంలో ఎట్లా ఉండాలి, ఎట్లా బతకాలి, ఏ విధంగా ఉండాలి, అల్టిమేట్గా ఒక మనిషి యొక్క జీవించే జీవితకాలంలో తను ఏం చేయాలి అనే దాని మీద చాలా స్పష్టంగా మనకి పద్యాల రూపంలో ఒక గొప్ప వేదాన్ని మనకు అందించినటువంటి గొప్ప వ్యక్తి మన వేమన గారు. సో వాటిని ప్రపంచవ్యాప్తి చేయాలనే ఉద్దేశంతో ఫారినర్స్, ఆనాటి ఉన్నటువంటి బ్రిటిషర్స్ అందరూ కూడా సిపి బ్రౌన్ గారు ఈ పద్యాలన్నిటి కూడా సేకరించి మనకు ఒక సంకలనంలాగా, మనకి ఒక ట్రెజర్ లాగా మనకు అందించారు. అంత గొప్ప వ్యక్తులు మనకి ఈరోజు మనకి ఉన్నారు. సో తెలుగు భాషని దశ దిశలో కూడా విశ్వవ్యాప్తం చేసినటువంటి తెలుగు కవులు అండ్ మనకి ఆ భాష ద్వారా మన తెలుగు యొక్క సంస్కృతిని, తర్వాత భాష యొక్క ప్రాముఖ్యతను కూడా వివిధ ప్లేసెస్కి మనకు అందించినటువంటి గొప్ప మహాకవి మన వేమన గారు. ఆయన జయంతిని ఈరోజు జరుపుకోవడం అనేది ఒక గొప్ప భాగ్యంగా నేను భావిస్తున్నాను. ఈరోజు యోగి వేమన గారి జయంతి. ఒక పెద్ద సంస్కర్త, ఒక కవి కూడా యోగి వేమన. తెలుగువారికి పద్యాలని తీసుకువెళ్ళి ప్రపంచానికే పరిచయం చేసిన గొప్ప మహానుభావుడు యోగి వేమన గారు. తెలుగువారు అందరి నోట్లలో ఉంటుంది విశ్వదాభిరామ వినురవేమ అని. అంటే ఎగ్జాంపుల్గా అనగననగరాగా అతిశేలుచుండు, తినగ తినగవేమ తీయనుండు, సాధనమున్న పనులు సమకూరు ధరలోన అని విశ్వదాభిరామ వినురవేమ అని ఆ పద్యంలోనే మనం వెంటనే ఆ పద్యం చదివి అర్థం మనమే తెలుసుకోవచ్చు. అంత ఈజీగా ఒక పద్యానికి కష్టతరంగా కాకుండా చాలా ఈజీగా భావం తెలియజేసే వ్యక్తి. అందరినో ఎన్నో పద్యాలు ఈరోజు విశ్వదాభిరామ వినురవేమ అన్న పదాలతో ఎక్కువగా తెలుగువారికి అర్థమయ్యే విధంగా తీసుకొచ్చిన వ్యక్తి యోగి వేమన గారు. అటువంటి వ్యక్తిని ఈరోజు నివాళులర్పించి అధికారికంగా ఈరోజు ఇక్కడ వేమన గారికి నివాళులర్పించడం చాలా అదృష్టంగా భావిస్తూ ఇప్పుడు వచ్చే జనరేషన్ ఎప్పుడూ కూడా వేమన గారి పద్యాలు ఎప్పుడూ చదువుతూ ఉండాలని, దాంట్లో ఉన్న భావం, సమాజంలో మనం వెళ్ళే తీరు అన్నీ కూడా ఆ పద్యాల్లో ఉంటాయి. కనుక ప్రతి ఒక్కరు కూడా, యువత అందరూ కూడా ఈ పద్యాలు విశ్వదాభిరామ వినురవేమ అన్న పద్యాలన్నీ కూడా చదివి సమాజంలో ముందుకు వెళ్ళి ఆ భావితరాలకు ఒక అర్థాన్ని తెలియజేసే విధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కంటి వెలుగు కార్యక్రమం ప్రపంచ రికార్డు సృష్టిస్తుందన్న తెలంగాణ సీఎస్ శాంతికుమారి. హైదరాబాద్ లిబర్టీ జీఏవీ కాలేజ్లో ఆకస్మిక తనిఖీ. అమీర్పేటలో కంటి వెలుగు ప్రారంభించిన మంత్రి హరీష్ రావు. కంటి వెలుగు కార్యక్రమాన్ని దేశం మొత్తం అనుసరించాల్సిందే అని స్పష్టం. దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలో కంటి వెలుగు ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి. ప్రతి వార్డులో 5 నుంచి 6 రోజుల కంటి పరీక్ష నిర్వహిస్తారని వెల్లడి. సీఎం కేసీఆర్ పేదల జీవితాల్లో వెలుగును నింపుతున్నారన్న మంత్రి కొప్పుల ఈశ్వర్. ధర్మపురి పట్టణంలో కంటి వెలుగును ప్రారంభించిన మంత్రి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.